వెరీ గ్రేట్ ట్రేడరు ఆండ్రూ అజీజ్ అనే వ్యక్తి. సో ఆయన ఏంటంటే అప్పుడప్పుడు మూవింగ్ యావరేజెస్ కూడా యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ వారు యూజ్ చేసే మూవింగ్ యావరేజెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాలా మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. జనరల్గా ఫేమస్ 5, 10, 21 అండ్ దాని తర్వాత 50, 100, 200 మూవింగ్ యావరేజ్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఈ యొక్క 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటేనేమో బై చేస్తుంటారు. ఒకవేళ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంటే ఏంటంటే ఎగ్జిట్ తీసుకుంటారు అన్నమాట. అట్లీస్ట్ షార్ట్ సైడ్ అయితే ఉండలేరు స్టాక్స్లో, వాళ్ళు ఎగ్జిట్ తీసుకోవడం లేకపోతే స్టాప్ లాస్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ 50 అండ్ 200 ఈ క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి, దీన్ని ఏంటంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు. గోల్డెన్ అంటే మనకి గోల్డ్ అంటేనే గుడ్ అని చెప్పేసి. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాకు ఇలా కిందకి వెళ్ళింది, దాని తర్వాత ఇలా రైజ్ అవుతుంది కదా, అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ కూడా కిందకి వెళ్ళిన తర్వాత క్రాస్ ఓవర్ జరుగుతాయి అన్నమాట. ఈ క్రాస్ ఓవర్ని ఏంటంటే గోల్డెన్ క్రాస్ అంటారు. ఇది జరిగిన తర్వాత జనరల్గా ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అదేవిధంగా డెత్ క్రాస్ అంటేనేమో ఒక దూరానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రాస్ ఓవర్ జరుగుతుంది. ఇది ఈ యొక్క 50, 200 దీన్ని డెత్ క్రాస్ అంటారు. ఇంకా అక్కడ దాకా వెళ్ళి క్రాస్ ఓవర్ జరిగిందనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవడానికి లేదంటే పార్షియల్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, ఎనీహౌ ఇంట్రాడే ప్లేయర్స్ ఎక్కువగా ఈ 5, 10, 21 దీంట్లో ఏంటంటే కొద్దిగా 5 చాలామంది యూజ్ చేస్తారు, 10 బదులు 9 యూజ్ చేస్తారు, కొంతమంది 21 బదులు అయితే 20 యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి మనకి 50, 100, 200 సింపుల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు చేసే స్వింగ్ ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. బట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ కోసం చూసేవాళ్ళు అనమాట. షార్ట్ టర్మ్ అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇంట్రాడే లేకపోతే 1-2 డేస్ కోసం. అండ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం బీటీఎస్టీ అండ్ ఎస్టీబీటీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లోవర్ టైం ఫ్రేమ్స్లో 5, 10, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేస్తారు. దీనికి కొద్దిగా తేడా ఉంటుంది. వెరీ బేసిక్గా సింపుల్గా చెప్తున్నాను. డిఫరెన్స్ మేజర్గా ఏంటంటే సింపుల్ మూవింగ్ యావరేజ్కి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏమో స్లోగా రియాక్ట్ అవుతుంది కరెంట్ ప్రైస్కి. ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. సో మనకి షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేటప్పుడు ఇంట్రాడే ఫాస్ట్ రిజల్ట్ అనేది కావాలి, మనం తొందరగా డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కరెంట్ ప్రైస్ అనేది పైకి కిందకి బ్లిప్ అవుతూ ఉంటుంది కాబట్టి, అందుకని చాలామంది ఏంటంటే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైనా సరే స్టాకు పైకి వెళుతుందంటే ఓకే ఈ యొక్క 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఫస్ట్ ఉంటుంది అనమాట. ఇది 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనుకుందాం. దాని తర్వాత ఏంటంటే ఈ విధంగా అలైన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునేది ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకుందాం. 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ లాస్ట్లో ఏంటంటే మనకు 20 కానీ 21 కానీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఉంటుంది. సమ్వేర్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర క్రాస్ ఓవర్ అనేది జరుగుతాయి. ఓకే, దీని క్రాస్ ఓవర్ తర్వాత ఏంటంటే మనం జనరల్గా ఒకవేళ స్టాక్ పైకి వెళుతూ ఉందనుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది పక్కన పెడితే ఈ 9 అండ్ 21 అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ పైకి వెళ్తుంది అనుకోండి, వెళుతూ మనకేంటంటే పుల్ బ్యాక్ అయింది ఏది 20 కానీ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కసారి కిందకి వస్తుంది అనమాట ప్రైస్ వచ్చి, మళ్ళీ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో ఏది ఈ యొక్క 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, అయితే ఆండ్రూ అజీజ్ గారు ఏం చెప్తుంటారంటే ముందు రోజు ట్రెండింగ్ ఉన్న స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్టాక్ సెలెక్షన్లో కూడా కొద్దిగా మనం ఏంటంటే ప్రయారిటీ అనేది ఇవ్వాలన్నమాట స్టాక్ సెలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది మంచి మొమెంటంలో ఉందనుకోండి, అంటే లైక్ 50, 100, 200 పైన ట్రేడ్ అవుతుంది, ఇది ఫస్ట్ క్రైటీరియా. దాని తర్వాత ఏంటంటే సెకండ్, ఇది మనం అబోవ్ మూవింగ్ యావరేజ్, ఒకవేళ బుల్లిష్ అయితే అబోవ్ మూవింగ్ యావరేజెస్ ఉండేటట్టు చూసుకోవాలి, అది ఫస్ట్ క్రైటీరియా. దాని తర్వాత ఏంటంటే స్లోప్ అనమాట.
స్లోప్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజెస్ ఫ్లాట్గా ఉన్నాయనుకోండి, ఈ విధంగా 50, 100, 200, ఇది అవాయిడ్ చేయాలి. ఇంకొక స్టాక్ అనేది మనం సెర్చ్ చేస్తున్నప్పుడు మూవింగ్ యావరేజెస్ అనేది ఎలా ఉన్నాయనుకోండి, ఓకే, ఏది 50, 100 అండ్ 200, దెన్ ఏంటంటే ఈ రెండిట్లో ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. ఏని ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే స్లోప్ అనేది మనకు అప్ సైడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది మొమెంటంలో ఉందని చెప్తాం అనమాట. దీంట్లో ఆబ్వియస్గా మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఫ్లాట్గా ఉన్నప్పుడు మనం తీసుకోకూడదంటే, ఇక్కడ ఏంటంటే కన్సోలిడేషన్ జరుగుతుంది. మార్కెట్లో 3 ఫేజెస్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఒకటేమో ట్రెండింగ్ ఉంటుంది, అదే ఆ బుల్లిష్ అనుకోవచ్చు. రెండోది వచ్చేసరికి కన్సోలిడేషన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి బేర్ ఉంటుంది అనమాట, అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది. ఓకే, ఈ 3 ఫేజెస్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ట్రెండింగ్ అప్ ఉంది, ట్రెండింగ్ డౌన్ ఉంది, అంటే మార్కెట్ మొమెంటంలో ఉందని చెప్తాం. బట్ కన్సోలిడేషన్ జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం సైడ్ వేస్ అంటాం. అప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్ పైకి వెళ్ళిద్ది, కిందకి వెళ్ళిద్ది, పైకి వెళ్ళిద్ది, ఈ విధంగా ఆస్కులేట్ అవుతూ ఉంటుంది. స్టాప్ లాస్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ చాలామంది ఇక్కడ ఏంటంటే పేషెన్సీ లాస్ అయిపోయి ట్రాప్ అయిపోతుంటారు. సో ఆయన ఏమంటారంటే, ఎప్పుడు కూడా మూవింగ్ యావరేజెస్ స్లోప్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఫ్లాట్గా ఉన్నాయంటే మనం దీన్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ మంచిగా 45 డిగ్రీస్లో లేకపోతే అబవ్ 45 డిగ్రీస్లో ఉన్నా కానీ మనం ఏంటంటే ఆ యొక్క స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని స్టాకులకి ఇది అప్లికేబుల్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అన్ని స్టాక్స్ కూడా వీటిని రెస్పెక్ట్ చేయవు, చేసే స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీసీ స్టాక్ అనేది తీసుకున్నాం, రెండోది మనకి హెచ్డిఎఫ్సి అనేది తీసుకున్నాం. ఈ రెండిటి యొక్క ఆపరేటర్స్ యొక్క సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఆపరేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఐటీసీ, హెచ్డిఎఫ్సి ఇంకొకళ్ళు ఉంటారు అన్నమాట. వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ అప్రోచ్ అనేది ఫాలో అవుతుంటారు. అందుకని డెఫినెట్గా ఏంటంటే మనకి ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ని రెస్పెక్ట్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ, ఆ యొక్క ఐటీసీ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. దానికోసం ఏంటంటే ఒకరోజు ముందే నైట్ అనేది ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకొని డిఫరెంట్ స్టాక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టాప్ బులిష్ కోసం చూస్తే టాప్ 10 కానీ 15 స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవడం. అదేవిధంగా బేరిష్ అయితే టాప్ 15 అండ్ టాప్ 15 లూజర్స్ని చూసుకోవటం. ఓకే, వాటిని బట్టి ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది యాడ్ చేసుకొని అండ్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ స్టాక్లో ఏంటంటే ఎంట్రీ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేక్ ష్యూర్ ఏంటంటే మనకి స్టాక్ అనేది అబోవ్ 50, 100, 200 పైన ఉండేటట్టు చూసుకోవాలి మనం లాంగ్ తీసుకోవాలనుకుంటే. అండ్ ఆ రోజు అది ట్రెండింగ్లో ఉంది అని మనకు అనిపిస్తే డెఫినెట్గా ఏంటంటే 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ మూవింగ్ యావరేజెస్కి దగ్గరకు వస్తుందో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క స్వింగ్ లో కింద ఏంటంటే ఇనీషియల్గా స్టాప్ లాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే మనకు దీని మీద కొంత బ్యాక్గ్రౌండ్లో టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ మొమెంటం ఉన్న స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అటువంటి స్టాక్స్లో ఈ యొక్క టెక్నిక్ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.